షుడ్ హ్యాపెన్ సైమల్టేనియస్లీ అండి, హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఉంటేనే గుడ్. యుక్రెయిన్ వార్ జరుగుతున్నప్పుడు మోడీ గారు ఇలా ఆప్ చేయడానికి ట్రై చేశారు. సో ఈరోజు మనమే మోడీ గారే యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ విధిని ఎలా చూస్తారు మీరంటే? సో బేసిక్గా ఏంటంటే ఇప్పుడు చెప్తారు చాలామంది, నా నొప్పి నాకు తెలుస్తుంది, నేను పడితే ఆ దెబ్బ నాకు తెలుస్తుంది. పక్కన వాళ్ళు ఏం చేస్తారు, దెబ్బ తగిలింది కదా ఏం కాదు తగ్గిపోతుందండి, పడే వాళ్ళకి బాగా తెలుస్తుంది. ఇప్పుడు మనం నలుగురికి చెప్పే స్టేజ్లో ఉన్నాం. ఇప్పుడు ఆ పర్టికులర్ ప్లేస్లో ఉన్నప్పుడు మోడీ ఈజ్ అ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఆయన ఏం చేస్తారు, హీల్ ట్రై. ఇప్పుడు ఒక ఊర్లో ఏదైనా పంచాయతీ అవుతుంటే గొడవ అవుతుంటే ఏం చేస్తారండి, పెద్ద మనిషి గొడవ ఆపడానికి ట్రై చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తారు ఆపితే ఆగుతుందా. సో ఎవరి బాధలు వాళ్ళవి. ఇప్పుడు మన పైన అటాక్ చేసేసరికి ఇట్ ఈస్ నాట్ ద ఫస్ట్ టైం ఇన్ 70 years ఇట్స్ బీన్ హ్యాపెనింగ్. వీఆర్ జస్ట్ వెయిటింగ్, వద్దు ఏం కాదు అని చెప్పి వీఆర్ యూనో మన కంట్రీలో మన వాళ్ళని అందరినీ మనం శాంతి చేసుకుంటూ వస్తున్నాం. బట్ దిస్ ఇస్ హై టైమ్, ఇట్స్ బీన్ 70 years. అసలు వాళ్ళకి పార్ట్ ఇవ్వకుండా ఉండాల్సింది, వాళ్ళు ఇంకా కొంచెం అని కబ్జా చేస్తూనే ఉన్నారు. సో మేబీ దిస్ ఇస్ టైమ్ దట్ వీ నీడ్ టు గెట్ బ్యాక్ అవర్ థింగ్స్. దీన్ని యుద్ధం కింద చూస్తారా, లేకపోతే ఓన్లీ టెర్రరిస్టుల ఏరియా అయితే జరుగుతుంది కాబట్టి కలుపు మొక్కల తీసివేత కింద చూస్తారా మీరు? యుద్ధం కాదండి, ఇది ఏంటంటే మనది మనం తీసుకుంటున్నాం. మన పూర్వీకులు మన లా ఆఫ్ ల్యాండ్ ఏం చెప్తుందంటే కొన్ని పార్ట్స్ ఉన్నాయి, దోస్ పార్ట్స్ ఆర్ ఆర్ట్స్. అప్పుడు ఏం చెప్పారు, ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు మాకు ఒక స్టేట్ కావాలి, కొంచెం మేము ఒక వేరే కంట్రీ లాగా చేసుకుంటాం, మేము వెళ్ళిపోతాం, అందులోనే మేము ఉంటామని సో కాల్డ్ ముస్లిమ్స్ చేశారనమాట. వాళ్ళు అక్కడ ఉండకుండా కొంతమంది ఇక్కడ దే బీన్ స్ప్రెడింగ్ ఆల్ ఓవర్ ద కంట్రీ. వాళ్ళ కంట్రీలో ఉండే ఇంటిగ్రల్ పార్ట్ ఏంటంటే అన్ని దే ఆర్ గ్రాస్పింగ్ ఎవ్రీథింగ్. యూ హావ్ సీన్ ద వక్ఫ్ అమెండ్మెంట్ బిల్, ఇవన్నీ చూస్తూ వచ్చారు. సో ఇదేంటంటే ల్యాండ్ని కబ్జా చేసుకోవడం, ప్లేసెస్ని కబ్జా చేసుకోవడం, మనుషులని ఇన్ఫ్లుయెన్స్ చేయడం, ఇవన్నీ చేయడం వల్ల మన హిస్టరీ పోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ హిస్టరీ మిస్లీడ్ చేశారండి ఈ 70 years. ఐ డోంట్ వాంట్ టు నేమ్ ద పార్టీ, ఐ డోంట్ వాంట్ టు నేమ్ ది పొలిటికల్ పార్టీ, బట్ హిస్టరీని చాలా కల్పిట్ చేశారండి. టిప్పు సుల్తాన్ కానీ ఔరంగజేబ్ కానీ వీళ్ళ పేరు పైన ఉన్న హిస్టరీ చాప్టర్స్ మన వాళ్ళ పేరు పైన లేవు. దట్ ఈస్ సో సాడ్. సో బేసికలీ ఏంటంటే ఐ ఫీల్ వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్ ఇట్స్ గుడ్ ఫర్ అవర్ కంట్రీ. కొంతమంది చనిపోయినా వీఆర్ ఇండియన్స్, వీ షుడ్ డూ అవర్ పార్ట్. సో